హాయ్ యువర్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేనైతే సోప్స్ అయితే ఇంట్లోనే తయారు చేశానండి. అవి ఎలా తయారు చేయాలో మీకైతే చూపించాను. నేను తయారు చేసే విధంగా అయితే అండి, మనకి ఏ విధంగా కావాలో అలా మనం అయితే తయారు చేసుకోవచ్చు. సోప్ బేస్ అనేసి బయట మనకు షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఆన్లైన్లో కూడా మనకైతే దొరుకుతున్నాయి. అలాగే చూసారు కదా సోప్స్ తయారు చేసుకోవడానికి. లేదంటే మనమైతే స్టీల్ బాక్స్లో కూడా వేసుకొని మనమైతే తయారు చేసుకోవచ్చండి. ఇది లేకపోయినా పర్వాలేదు. దానికైతే మనం కొంచెం వేజ్లైన్ అవి రాస్తే కనుక మనకు సోప్స్ అయితే మనకి ఏ విధంగా వేసుకున్నాం అలాగైతే మనకు వచ్చేస్తాయి. ఓకేనా? నేనైతే ఇది ఎలా తయారు చేసి మీకైతే చూపించేస్తాను. మనకి మొహం మీద పింపుల్స్ అయ్యి రాకుండా కూడా అండి మనం గంధం పౌడర్తో చేసుకోవచ్చు. అలాగే మనకి వేపాకుతో కూడా చేసుకోవచ్చు అండి. బ్యాక్టీరియాస్ ఎటువంటి రాకుండా, మన పింపుల్స్ అవి రాకుండా, పిగ్మెంటేషన్స్ అవి రాకుండా కూడా మనకి చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే ఈరోజు ఒక రకం అయితే మీకైతే చేసి చూపించాను. మేకింగ్ అయితే మాత్రం దేనికైనా కూడా అదే ప్రాసెస్ అండి. ఓకేనా? మరి ఇవి ఎలాగా తయారు చేయాలి మీకైతే చూపించేస్తాను. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా? ఈ సోప్స్ అయితే ఎలా తయారు చేయాలో మీకైతే చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, మనకు సోప్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపించేస్తున్నాను. అదైతే బియ్యం రైస్ పౌడర్ అండి, అది శనగపిండి, అది లెమన్ అండి. నేను లెమన్ పైన లేయర్ తీసుకున్నాను, లెమన్ జ్యూస్ కాదు. చూస్తున్నారు కదా, అది చిన్న పీసెస్ కింద కోసుకొని మనం వేసుకోవాలి. అదే ఆలు అండి, బంగాళదుంప ఒకటి తీసుకున్నాను. అదే అలోవెరా జెల్ అండి, ఫ్రెష్ది. అవి సోపు బేస్ అండి, మనకు బయట ఆన్లైన్లో దొరుకుతాయి. అవి అయితే మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సోప్ బేసిస్ మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి. అవి అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అవి చూస్తున్నారు కదా. మన ఇదే ప్రాసెస్లో మనకి ఎటువంటి సోప్ కావాలన్నా కూడా తయారు చేసుకోవచ్చండి, మన ఇష్టం అండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే అవి చిన్న పీసెస్ కింద చేసుకుని అవి స్టీమ్ బాయిల్ చేయాలండి. ఆలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. ఈ అలోవెరా జెల్, లెమన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి 3 కలిపి నేనైతే మిక్సీ పడతాను. తర్వాత అది జ్యూస్ కింద చేసుకోవాలి. వాటర్ అయితే మనమైతే యాడ్ చేయకూడదండి అందులో. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే నేనైతే మిక్సీ పట్టేస్తాను. లెమన్ అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఆలు, లెమన్, అలోవెరా జెల్ అండి యాడ్ చేస్తున్నాను. మనం సున్నిపిండికి బత్తాయి తొక్కలు అలాగే నారింజ తొక్కలు ఎలాగైతే యూస్ చేస్తామో అలాగే సోప్ కూడా నేను లెమన్ లేయర్ పైది అయితే యూస్ చేస్తున్నానండి. చాలా మంచిది స్కిన్కి, అది మనకి గ్లోనెస్ వస్తుంది. మన స్కిన్ కూడా ఎక్కడ కూడా ఇచ్చింగ్ అటువంటివి కూడా రావండి. సో ఈ స్టీమ్ బాయిల్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఒక చిన్న మూకుడు పెట్టి దాంట్లో వాటర్ పోసి మళ్ళీ దాంట్లో ఒక గిన్నె లాంటిది పెట్టి స్టీమ్ బాయిల్ అయితే చేస్తున్నాను. చాలా త్వరగానే కరిగిపోతాయండి సోపు పీసెస్. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే కరిగిపోయింది. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం సిమ్లో పెట్టుకొని మనం అది స్టీమ్ బాయిల్ చేసుకోవాలండి. ఇదైతే నేనైతే జ్యూస్ తీసేసాను, ఫిల్టర్ చేసేసానండి. దాంట్లో నేనైతే రైస్ పౌడరు, శనగపిండి అయితే కలిపేసానండి. కొంచెంగా అలాగైతే మనమైతే వేసుకుంటూ కలుపుకుంటూ చేయాలి. ఆ విధంగా కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దాన్ని ఇంకా మనమేమి మళ్ళీ బాయిల్ చేయక్కర్లేదండి, అంతేనండి. సోప్ బాక్స్లోకి అయితే మనమైతే వేసేసుకోవడమే. నేను 2 సోప్ బేస్లు అయితే యూస్ చేశానండి, చూసారు కదా. దానికి 4 సోపులు అయితే అయినాయి, అంతేనండి. ఫైనల్గా అయితే ఒక 3 అవర్స్ అయితే పట్టిందండి.
డ్రై అవ్వడానికి. అలాగా చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనం బయట కొన్న సోప్స్ అయితే కెమికల్స్ అవి యూస్ చేస్తారు కదా, ఇవైతే మనం ఇంట్లోనే మనం వాడుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలామంది అనుకుంటారండి. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, అంతవరకు బాయ్ బాయ్.